ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. Now I request Honorable District Legal Services Authority Secretary Madam, Srivani Madam Garni. I request her to deliver her valuable message on this auspicious day of Constitutional Day. To open note that I am very proud to work in judicial institution. I say that our Honorable Chief Justice Sri Alok Aradhyaji and all other High Court judges, Sri Justice Vinod Kumar Garu or Justice Lakshman Garu or Justice Anil Kumar sir or Sujay Paul sir, Sri Justice Mausami Chatterjee madam or Srimati Justice Madhavi Devi madam, అందరూ మిమ్మల్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ఎవ్వరికి ఈ విషయం మీద అవగాహన లేదు. ఉందా ఎవరికైనా? లేదు. ఫ్రీగా మాట్లాడుకుందాం. మీకు అర్థం చేయించడం కోసం అన్నీ చెప్తూ ఉంటాను. జస్ట్ ఇన్పుట్ తీసుకుంటూ ఉండండి. మీ అందరి కోసం వాళ్ళందరూ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఎందుకు ఎలాగా అని అడగచ్చు. జడ్జిమెంట్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా, మరి మేము ఎట్లా వాళ్ళకి సబ్జెక్ట్ అయినాము అని మీరు అడగచ్చు. బికాస్ యు ఆర్ ద చిల్డ్రన్, యు ఆర్ ద మైనర్స్, యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. సో మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసి దాన్ని డిజాల్వ్ చేయడానికి, దాని నుంచి మిమ్మల్ని బయటపడడానికి ప్రతి నిమిషం ఆలోచిస్తున్నారు. అవన్నీ చేయడంలో కాకుండా ఇది కూడా చేస్తున్నారు. ఎలాగా మరి అంటే వాళ్ళ పని ఇది కదా అది కదా అని మీకు ఆలోచన రావచ్చు. జస్టిస్ అనే ఒక వర్డ్ మీరు పొద్దున ప్లెడ్జ్ చేసిన దాంట్లో ఉంటుంది. సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, ఇంకా పొలిటికల్ జస్టిస్, ఈ వర్డ్ అంతా విన్నారు కదా. ఆ జస్టిస్ అనే ఒక వర్డ్ ఇట్ ఈజ్ ఎనఫ్. ఇంతకుముందు జస్టిస్ అనే ఒక వర్డ్కి ఇప్పుడు ఉన్న జస్టిస్ అనే వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. వైడ్ ఇంటర్ప్రిటేషన్ అయింది. ఇప్పుడు ప్రతి పని, ప్రతి ఎనాక్ట్మెంటు, ప్రతి ఫర్ము, ప్రతి కాలేజ్, ప్రతి హాస్పిటల్, ప్రతి ఇన్స్టిట్యూషన్ అన్నీ కూడా అండర్ ద సర్విలెన్స్ ఆఫ్ ది జస్టిస్ వర్డ్. ఎందుకు అంటే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్. ఇదంతా కూడా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మనమందరం బాగుండాలి అని. బికాస్ ఐఎమ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈ జస్టిస్ అనే వర్డ్ నుంచి అన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్, అన్ని రకాల కేసులు ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు చిల్డ్రన్స్ రైట్స్ మీద ఎక్కువగా ఈ మధ్య ఫోకస్ అవుతూ ఉంది. బికాస్ మీకు అందరికీ తెలుసు చాలా చోట్ల చిల్డ్రన్స్ మీద ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్, ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు అందరికీ తెలుసు. ఎస్పెషల్గా చెప్పక్కర్లేదు. బికాస్ అందరు ఫోన్లు బాగా చూస్తున్నారా? తెలుసు కదా మీకు. తెలీదా? చూస్తున్నారుగా ఫోన్స్లో అన్నీ ఇట్లా జరుగుతున్నాయని. తెలీదా? మీకు లేవా ఫోన్స్? ఇంటి దగ్గరికి వెళ్తే చూడరా? ఫోన్స్లో చూడరా? చూస్తున్నారు కదా. తెలుసు నాకు మీరు బాగా ఫోన్లు చూస్తారని. ఆ ఫోన్స్ చూడడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఫోన్స్ చూడొద్దు అని చెప్పరు, కానీ ఎప్పుడు చూడాలి, ఎందుకు చూడాలి, ఏ రకమైన విషయాల కోసం చూడాలి అనే దాని మీద ఇంపార్టెంట్. మీకు రైట్, లిబర్టీ అనే రైట్ ఎలా ఉంటుందో దానికి రెస్ట్రిక్షన్ కూడా డ్యూటీస్ ఉంటాయి. అంతేనా? మీకు ఫోన్ వాడడం అనేది ఎంత లిబర్టీయో, మీరు ఫోన్ ఎంతవరకు చూడాలి, ఏం చూడాలి, దాంట్లో సబ్స్టెన్స్ అనేది రెస్ట్రిక్షన్. మీ ఇష్టం వచ్చింది మీరు చూసారనుకోండి, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి బ్యాడ్ థింగ్స్ ఇప్పట్లో యూట్యూబ్స్లో కానీ లేకపోతే వేరే మాధ్యమాల్లో కానీ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఎవరు ఇష్టమైంది వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అది చూస్తూ ఉండగానే ఏది చూస్తూ ఉంటే అది చేయాలనిపిస్తుంది. ఏది చేయాలనిపిస్తుందో మైండ్ దాన్ని పట్టుకుంటుంది, అది చేస్తారు. అది క్రైమ్ అయినా కావచ్చు ఒక్కోసారి, లేదా మనం బాధితులమైనా కావచ్చు ఒక్కోసారి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఫోన్స్లో ఎవరితో మాట్లాడినప్పుడు వీడియో కాల్లో మాట్లాడడం కానీ, లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆడియోని రికార్డ్ చేయడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది.
అట్లా జరిగినప్పుడు వాళ్ళు అది రికార్డ్ చేసుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం కానీ, లేకపోతే శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, లేదా ఇంకొక రకంగా ఏదైనా ఆస్తులు ఇట్లా గట్రా రాయించుకోవడానికి ఉపయోగించుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గర్ల్ చైల్డ్స్ అవ్వచ్చు, బాయ్ చైల్డ్స్ అవ్వచ్చు, మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే వీడియోలలో ఫోన్ కాల్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. అంటే మన మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మన ఆలోచన అంతే జాగ్రత్తగా ఉండాలి, మనం చేసే పని కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కాన్స్టిట్యూషన్ డే రోజు మరి మా మాటలు ఇవన్నీ మనం చేసే పనులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, మన మాట ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో అదే లా అబైడింగ్ సిటిజన్ అంటారు. మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ ఉంటామో, టువర్డ్స్ బ్యాడ్ థింగ్స్ వెళ్ళామో లా అబైడింగ్ సిటిజన్ అంటారు. ఎప్పుడైతే మనం ఇంకా మనం డ్యూటీస్ బాగా పర్ఫామ్ చేస్తామో కాన్స్టిట్యూషన్ అబైడింగ్ సిటిజన్ అని అంటారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లోనే అన్నీ ఉన్నాయి, మన రైట్స్ ఉన్నాయి, మన డ్యూటీస్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ ఉన్నాయి. అసలు మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అసలు ఎలా అడుగేయాలి, ఎలా అడుగేయకూడదు, ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అంతేకాకుండా ఆ కాన్స్టిట్యూషన్ అంతా విద్యార్థి నీ కోసం అనే పుస్తకంలో ఉంది. ఇందాకే చూశాను నేను. జస్ట్ ఐ గో బై one or two sentences. You can understand the importance of this book also. ఒక పుస్తకము ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ పుస్తకంలోని ఒక లైన్ కూడా ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ లైన్లోని ఒక అక్షరం కూడా ఒక్కొక్కసారి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి, ఎన్నో ప్రియమైన విద్యార్థి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల దగ్గర జాగ్రత్త, అవి మాటల కింద మారిపోతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది అనుకోండి, మనసులో కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో మనము గట్టిగా కోపంగా అనేస్తాం. ఎందుకు? ఆలోచనలో ఉంది కాబట్టి మాటల కింద వచ్చేస్తాయి. అలాగే ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము, జాగ్రత్త, అవి పనుల కింద మారిపోతూ ఉంటాయి. మాటి మాటికి మనము అది చేయాలి, ఇది చేయాలి, ఏది అనుకుంటావో, ఏది మాట్లాడతావో అదే నీవు, అదే పనులు చేస్తూ ఉంటావు అన్నమాట. దాంట్లో మనము వేరే వాళ్ళకి హాని కలిగించేటివి కూడా ఉంటాయి కాబట్టి పనుల దగ్గర కూడా చాలా జాగ్రత్త. అలవాటు కింద అయిపోకూడదు ఆ పనులు, అలవాట్లు జాగ్రత్త, అవే నీ క్యారెక్టర్ అయిపోతాయి. రోజు దొంగతనం చేస్తున్నారనుకోండి, అది క్యారెక్టర్ కింద మారిపోతుందా, మారిపోదా? ఆ దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి, అది బ్యాడ్ డీడా కాదా? సో ఇట్లా ఈ బుక్ ఒక్కటే నీ కాన్స్టిట్యూషన్ అంతా చెప్పేస్తూ ఉంది దీంట్లో, ఈ యొక్క 10 లైన్లలో. సో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఒక గ్రాండ్ నామ్, చాలా పెద్ద పదాలు ఉన్నాయి, దాన్ని సరితూర్చగలిగేంత పెద్ద పదాలు చాలా ఉన్నాయి, చాలా బుక్స్ రాశారు. ఒక కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ 21 మీద, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, ఆ కొన్ని కాన్సెప్ట్ మీద కొన్ని వేల జడ్జిమెంట్స్ వచ్చినాయి, కొన్ని వేల పుస్తకాలు రచింపబడినాయి. కాన్స్టిట్యూషన్లోని ఒక పదం మీద కూడా, జస్టిస్ అనే ఒక పదం మీద కూడా ఎన్నో వందల పుస్తకాలు రాసినారు. దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయాలంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదనుకోండి, ఏమవుతాయి? రోడ్ యాక్సిడెంట్స్ అయితే కావా? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే. లైఫ్ రూల్స్ పాటించకపోయినా లైఫ్ యాక్సిడెంట్స్ అవుతాయి. లైఫ్ రూల్స్ పాటించకపోయినా లైఫ్లో యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్లో మనం ఒక్కోసారి నేరాలు చేయొచ్చు, యాక్సిడెంట్స్లో ఒక్కోసారి మనమే బాధితులం కావచ్చు, యాక్సిడెంట్స్లో మన ఇంట్లో వాళ్ళు నష్టపోవచ్చు, యాక్సిడెంట్స్లో పక్కింటి వాళ్ళకి హాని చేయొచ్చు, అదే యాక్సిడెంట్స్లో ఫ్రెండ్స్కు హాని జరగచ్చు. కాబట్టి మనం లైఫ్ రూల్స్ అనేటివి పాటించాలి. ఆ లైఫ్ రూల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే కాన్స్టిట్యూషన్ నుంచి. ఎట్లా మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము కాన్స్టిట్యూషన్ నుంచి? మనము ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అన్నప్పుడు, ఎట్లా ఉండాలో కన్నా ఎట్లా ఉండకూడదు అని కొన్ని చట్టాలు చేశారు. అంటే ముఖ్యంగా ఇక్కడ అంతా మైనర్స్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎక్కువ మాట్లాడుతున్నాను నేను ఇవాళ. ఎక్కువ ఎలా ఉండకూడదో కూడా కొన్ని చట్టాలు చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, లేదంటే కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్ కావచ్చు, లేదంటే యంగ్ పర్సన్స్ హార్మ్ఫుల్ యాక్ట్ అని చెప్పి ఒకటి 1956లోనే, ఎప్పుడు 1956లోనే ఒకటి చేశారంటే, ఇప్పుడు మీకు ఏదైనా చెడు భావాలు, చెడు ఆలోచనలు, ఉద్రేకం కలిగించే రకంగా ఏమైనా పుస్తకాలు రాసినారనుకోండి, అది కూడా నేరమే. అట్లా ఆ చట్టాలు కావచ్చు. లేదంటే చిల్డ్రన్ యాక్ట్ అని 1933లోనే ప్లెడ్జింగ్ ఆఫ్ లేబర్ అంటే అమ్మేసుకోవడం,
జీవితకాలానికి వాళ్ళని అమ్మేసుకోవడం అన్నమాట పనులకి, వెట్టి చాకిరీ అంటారు చూసారా, అలాగా అమ్మేసుకోవడం కోసం కావచ్చు. అసలు ఇవి అవి అని లేకుండా ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ పోస్ట్ యాక్ట్ కావచ్చు, లేదంటే పోక్సో యాక్ట్ కావచ్చు, ఎన్నో చట్టాలు రూపొందించబడ్డాయి మన కోసం, విమెన్ కోసం, ముఖ్యంగా చైల్డ్స్ అంటే మైనర్స్ కోసం. దాని కింద పోక్సో యాక్ట్లో అయితే కనుక అసలు 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్షలు వేసేదానికి రకరకాల సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ హార్మోన్స్ ప్రభావం కావచ్చు, లేదంటే ఫోన్ల ప్రభావం కావచ్చు, స్నేహితుల ప్రభావం, స్నేహితుల ప్రభావం వల్ల కూడా కావచ్చు, ప్రేమ అనుకొని ఎందుకంటే ఈ వయసులో ప్రేమ అంటే అర్థం తెలియదు మనకి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత, ఆర్థికంగా బలపడిన తర్వాత అప్పుడైతేనే మనకు అర్థమవుతుంది అసలు జీవితం విలువ అనేది. లేకుండా ఈ ఏజ్లో ఎవరన్నా చెప్పిన మాటలు విని నమ్మి మోసపోయి ఎక్కడికో వెళ్ళిపోతే కనుక అది కూడా నేరమే పోక్సో చట్టం ప్రకారంగా. చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. అన్నెసెసరీ వాటిలలో ఇన్వాల్వ్మెంట్ అయితే భవిష్యత్తులో మంచి చదువులు చదువుకోలేకపోగలిగే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అసలు వాటి జోలికే వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాం, మనము ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాము, ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరు చేయాల్సింది 3 పనులే: బాగా చదువుకోవాలి, బాగా తినాలి, బాగా నిద్రపోవాలి. ఆడుకోవాలంటే ఆడుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ అ డ్రిల్, యోగా, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ యూ కెన్ డూ. Those are the 4 necessity things that you have to do. Otherwise there is no other go to the human life to get an achievement or a goal you set. మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే ఈ 4 కాకుండా ఇంక వేరే ఏది చేసినా టైం వేస్ట్, అంతేనా? రిలాక్స్ అవ్వడం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో రిలాక్స్ అవ్వడమే ఉంటుంది. ఈ గోల్స్ ఏమన్నా సెట్ చేసుకునే క్రమంలోనే మీరు ఈ టైంని సెట్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ సెట్. రైట్ ఫ్రమ్ ద బర్త్ టు ద డెత్, అంటే బర్త్ అంటే ఊంబులో, ఇంకా చెప్పాలంటే పుట్టిన కన్నా ముందు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మనకు చట్టాలు మొదలవుతాయి. ఎలాగా ఐడియా ఉందా? పుట్టక ముందు, మనము అని ఎందుకు అంటున్నంటే విమెన్, గర్ల్ చైల్డ్ పుట్టక ముందు నుంచి చట్టాలు. ఎట్లా? పర్వాలేదు చెప్పమ్మా, పర్లేదు చెప్పు. అబార్షన్స్ చేయించకూడదు. దానికన్నా ముందు కూడా స్కాన్ చేయకూడదా? స్కాన్ చేయొచ్చు, హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. అంతేగాని గర్ల్ చైల్డా బాయ్ చైల్డా అని తెలుసుకోవడం కోసము స్కాన్ చేయకూడదు. ప్రీనాటల్ డయాగ్నోసిస్, ప్రివెన్షన్ ఆఫ్ ప్రీనాటల్ డయాగ్నోసిస్ గురించి ఒక చట్టము పెట్టారు. అలా చేస్తే అది కూడా నేరమే. అంటే మనకెంత ఇంపార్టెన్స్ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ లైఫ్ని మనం ఎలా మలుచుకోవాలి అంటే ఈ చట్టాలన్నింటినీ సహకారం తీసుకొని ముందుకెళ్ళచ్చు. దాన్ని షీల్డ్ లాగా వాడుకొని ముందుకెళ్ళచ్చు. ఎక్కడైనా ఏమైనా హర్డల్స్ వచ్చినా దాన్ని దాటుకొని ముందుకెళ్ళడానికి ఎన్నో ఉన్నాయి. ఇది ప్రీనాటల్ డయాగ్నోసిస్ యాక్ట్, తర్వాత కొంచెం ముందుకెళ్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా మనకి, మైనర్స్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. నాట్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టినారు? ఒక వ్యక్తి ఒక మనిషిగా ఎదిగినప్పుడు ఆ కుటుంబానికి అంతా ఒక మంచి జరుగుతుంది అన్నమాట. సో అట్లా ఎదగాలి అంటే మంచి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో ఎన్నో చేంజెస్ వస్తాయి ఒక వ్యక్తి చదువుకుంటే, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. సో అట్లా మీరు ఏదైతే ఈ చట్టాలను అనుసరించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం మీ డ్యూటీస్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఆ డ్యూటీస్ అన్నీ కూడా మన తల్లిదండ్రుల్ని గౌరవించడం కావచ్చు, టీచర్స్ని అందరినీ గౌరవించడం కావచ్చు, ప్రేమించడం కావచ్చు, సాటి వారికి సహాయం చేయడం వల్ల కావచ్చు, ఎవరికి హాని చేయకుండా ఉండడం కావచ్చు, ఒకరికొకరు చేయూతను అందించుకోవడం కావచ్చు, మంచి హ్యాబిట్స్ అలవర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ మీ డ్యూటీసే. అవి ఎక్స్ప్లిసిట్గా బయటికి కనపడకపోవచ్చు కాన్స్టిట్యూషన్లో, బట్ మీరు పొద్దున్న తీసుకున్న ప్లెడ్జ్లోనే అన్నీ ఉన్నాయి. ఎక్స్ప్లిసిట్గా ఇది మీ డ్యూటీ అని ఉండకపోవచ్చు. మార్నింగ్ మీరు ప్లెడ్జ్ తీసుకున్నారు కదా, We resolve to constitute India in a sovereign, socialist, secular, democratic republic to secure all its citizens. Citizens అంటే మనమే కదా. దీంట్లోనే జస్టిస్ ఉంది. మరి మేము ఎట్లా జస్టిస్ చేయగలము అని అనుకుంటారు కదా. ఎవరికైనా చైల్డ్ అబ్యూస్ అయిందనుకో చూసి వెంటనే చెప్పాలి, రిపోర్ట్ చేయాలి.
రిపోర్ట్ చేయకుండా 6 months 6 months ఇంప్రిజన్మెంట్ వేసే నేరం అది చైల్డ్ అబ్యూస్, తెలుసా మీకు? సో అట్లా ఎవరికైనా చైల్డ్ అబ్యూస్ జరుగుతుంటే, ఫిజికల్ అబ్యూస్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రిపోర్ట్ చేయాలి. అది మీ డ్యూటీ. జస్టిస్ అనే ఒక దాంట్లోనే మీకు వస్తుంది, సోషల్ జస్టిస్లో వస్తుంది. అలాగే ఎకనామికల్ జస్టిస్ అంటే మీరు చదువుకున్న చదువుకి ఇందాక చెప్పారు, సుదర్శన్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా, మీకు జాబ్ కనుక మీకు రావాల్సిన సీట్ కానీ జాబ్ కానీ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు మీరు ఫైట్ చేయొచ్చు అని చెప్పారు కదా. ఎకనామికల్ జస్టిస్ అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా అంటే మీ ఎదుగుదలకు మీ చట్టం దోహదపడుతుంది కదా. సో మీకైనా మీ స్నేహితులకైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఇది ఎకనామికల్ జస్టిస్ కిందకే వస్తుంది. సో అట్లనే పొలిటికల్ జస్టిస్ అంటే ఒక రకంగా రాజకీయ రకంగా సామాజిక న్యాయం చేయడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద పొలిటీషియన్ అవ్వచ్చు రేపు పొద్దున ఫ్యూచర్లో. కాకుండా ఏవైనా కూడా లెజిస్లేచర్లో ఒక భాగమైనప్పుడు చట్టాలని మీరు తయారు చేయగలిగిన సత్తా వచ్చినప్పుడు ప్రజలకి జస్టిస్ చేయగలిగేటటువంటి గొప్ప చట్టాలను మన ముందుకు తీసుకురావచ్చు. సో మీ పొద్దున మీరు మాట్లాడిన దాంట్లోనే అసలు ఇది ఒక్కటే చాలు, ఈ ప్రియాంబుల్ ఒక్కటి చాలు మనకు. ఈక్వాలిటీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి, ఒక్కొక్క పదం ఒక్కొక్క పెద్ద గ్రంథం లాంటిది. ఒక పదమే ఈరోజు ఒక జస్టిస్ అనే పదానికి మనం ఇంకా జస్టిస్ చేయలేకపోతున్నాం. ఇంతసేపు మాట్లాడినాం, చాలాసేపటి నుంచి అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఒక్క జస్టిస్ అనే వర్డ్కి అంత వైడ్ ఇంటర్ప్రిటేషన్గా వచ్చిందనమాట ఇప్పుడు కాలం. అసలు ఈరోజు కూడా మేము హైకోర్టు నుంచి ఒక ఆదేశం తీసుకున్నాం. ఏంటంటే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ ద చిల్డ్రన్ అని ఒక కమిటీని ఏర్పాటు చేయమని చెప్పారు. దాంట్లో ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ అండ్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు, ఒకరు ఉంటారు, పిఎల్వీస్ ఉంటారు, ప్యానల్ లాయర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చిల్డ్రన్ రైట్స్ కోసం మాతో సహా అందరూ పోరాడాలి. అదే కాకుండా రేపే బాల వివాహ ముక్త్ భారత్ అని ఒకటి చేయమని చెప్పారు మాకు. రేపు ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. ఇదంతా చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెంట్ అంటే చైల్డ్ మ్యారేజెస్ని మనం ప్రోత్సహించకుండా దాన్ని ఆపాలి. అదొక నేరము, వాళ్ళ ఆరోగ్యాలు బాగా పాడైపోతాయి, ఇవన్నీ పక్కన పెడితే అదొక నేరము. అది కూడా బాల్య వివాహాలు లేని భారతదేశం కోసమని పాటుపడదామని చెప్పి రేపు ఒక ప్రోగ్రాం చేయమని వచ్చింది. అంటే చూడండి ఎంత మైన్యూట్గా మిమ్మల్ని అందరినీ కూడాను రెక్కల కింద దాచుకుంటుంది జస్టిస్ అనే ఒక వర్డ్. చాలా కరెక్ట్ అంతే కదా. మీకు ఏ కష్టం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్ పోతారు, పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు, మీ కంప్లైంట్ తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చట్టాలలో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చట్టాలలో ఉంటాయి. ఆ ఎఫ్ఐఆర్ రాసినాక విచారణ చేస్తారు, సాక్షులందరినీ విచారిస్తారు, తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. సరిగ్గా ప్రూవ్ అయిందనుకోండి శిక్ష వేస్తారు, జైలుకి పంపుతారు. అన్ని చట్టాలలోనే ఉన్నాయి. సరే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని లేకపోవచ్చు, ఆడపిల్లలకి ప్రైవేట్గా చెప్పాలా అని ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎప్పుడు ముందుంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేసి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి సూర్యాపేట జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ర్యాగింగ్ జరిగినా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం మీకు మధ్యలో వచ్చినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య వచ్చినా సరే తప్పకుండా మీరు రావచ్చు. అలా అసలు మేము మనుషులం కూడా రాలేము, మేము వస్తే కూడా మా ఐడెంటిటీ బయటపడుతుంది అనుకున్నప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 15100 అనే ఒక నెంబర్ ఉంటుంది. మీ ప్రిన్సిపల్ గారు రాసుకుంటారు, మీకు అందరికీ తర్వాత చెప్తారు. ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే కూడా రాసుకోండి. 15100 15100 చెప్పండి ఒకసారి. 15100 మళ్ళీ ఒకసారి, ఇంకొక్కసారి ఫైనల్. ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్. దీనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వెంటనే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఈ నెంబరు ఈ జిల్లాకు ఒకటే పరిమితం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఎక్కడన్నా ఫోన్ చేయండి, అక్కడి నుంచి మళ్ళీ మాకు ఇక్కడికి ఇంటిమేషన్ వచ్చేస్తుంది వెంటనే. కాబట్టి ఈ నెంబర్ చాలా ముఖ్యమైనది, రాసి పెట్టుకొని ఉండండి ఎక్కడైనా.
ఇదంతా కాకుండా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కాన్స్టిట్యూషన్ ఎన్నో విభాగాలలో భాగంగానే చట్టాలు రూపొందించడం జరిగింది. ఈ చట్టాలలో కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది కూడా ఒకటి రూపొందించడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం కూడా చిన్న పిల్లలకు కానీ చిన్న అమ్మాయిలకు కానీ కొంచెం యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకైనా సరే, మధ్య వయసు వచ్చిన అమ్మాయికైనా సరే, ముసలమ్మకైనా సరే, బాగా చదువుకున్న వాళ్ళకైనా సరే, అస్సలు చదువుకోని వాళ్ళకైనా సరే, కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళకైనా సరే, అస్సలు డబ్బు లేని వాళ్ళకైనా సరే అమ్మాయిలకు న్యాయ సహాయము, న్యాయ సలహా పూర్తిగా ఉచితం. ₹1 కూడా డబ్బు కట్టక్కర్లేదు. ₹1 కూడా డబ్బు కట్టక్కర్లేదు. ఒక అడ్వకేట్ని పెట్టి మనము మీ తరపున అంటే మన తరపున వాదించుకునేటట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్వకేట్లని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యనే లార్డ్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని. ఆ సంస్థలో భాగంగా 4 వకీళ్ళు పనిచేస్తూ ఉంటారు. జైల్లో ఉన్న వాళ్ళకి న్యాయ సహాయం కోసం. జైల్లో ఎవరైతే ఉంటారో నేరం మోపబడి ఉంటారు కదా, ఏదో నేరం చేశారనుకొని మోపబడి ఉంటారు. వాళ్ళు నేరం చేశారో లేదో తర్వాత తెలుస్తుంది విచారణ జరిగిన తర్వాత. కానీ ముందైతే నేరం మోపబడి జైల్లో ఉంటారు. వాళ్ళకందరికీ అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా 4 వకీళ్ళు నిరంతరం నిరాటంకంగా పనిచేస్తారనమాట. వాళ్ళు సత్యనారాయణ పిల్లై అనే ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ, ఇతను, తర్వాత వెంకటరత్నం అనే ఒక వ్యక్తి, వాణి అనే ఒక అమ్మాయి, ఇంకొక అతను ఉన్నారు, ఇవాళ రాలేదు, ప్రవీణ్ అని, అతను కూడా 4 కూర్చొని 4 పని చేస్తూ ఉంటారు. అలాగే మరి ఇదంతా సరే. సివిల్ కేసుల్లో ఎలాగా? సివిల్ కేసులో కూడా ఇన్కమ్ సరిగ్గా సరిపోని వాళ్ళకు, తక్కువ ఉన్న వాళ్ళకు అడ్వకేట్ని పెట్టే ఏర్పాటు మేము చేస్తాం ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న రావచ్చు, అసలు మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరో తెలుసా? తెలియదు కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరైతే కేసు పెడతారు. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వచ్చింది, నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, నా తరపున ఎవరు వాదిస్తారు? మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్. నా తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ కోసం ఉన్న వ్యక్తి పేరు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అని అంటారు. సరే, నేను మీ మీద కేసు పెట్టినా కదా, పెట్టినా నాకేమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మరి మీకెవరు ఉంటారు? లాయర్లు ఉంటారు. వాళ్ళే మీ లాయర్లు. ఈ ఇప్పుడున్న ఇక్కడ నూకల్ సుదర్శన్ గారు కావచ్చు, హసన్ గారు కావచ్చు, వీరు జే శశిధర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అశోక్ గారు కావచ్చు, వెంకన్న గారు కావచ్చు, మార్పాక వెంకన్న గారు కావచ్చు, మీరు శ్రీనివాస్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు కావచ్చు, అశోక్ గారి పేరు చెప్పాను, అందరి పేర్లు చెప్పాను. సో వీళ్ళందరూ లాయర్లు, అడ్వకేట్స్, లాయర్స్. వీళ్ళందరూ కూడా కేసు ఎవరి మీద పెట్టి ఉంటారో వాళ్ళు పెట్టుకునే వాళ్ళని వకీల్ అంటారు. ఇంకెవరున్నారు మీకు తెలియాల్సిన వాళ్ళు? చెప్పండి. కోర్టులో జడ్జి అంటే తెలుసా? కొన్ని తెలీదా? తెలీదు. సరే, జడ్జి అంటే మీరు సినిమాలో చూసింటారు, సైలెన్స్ అని. తెలుసు నాకు తెలుసు మీరు అంతా చెప్తారని. సో జడ్జెస్ ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన కేసు, వీళ్ళు చేసింది అంతా చూస్తారు, సాక్షులు ఏం చెప్తారో వింటారు, అవంతా రాసుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ వింటారు, అంతా చెప్పిన తర్వాత తీర్పుని వెలువరిస్తారన్నమాట. సో అది రోల్ ఆఫ్ ఎ జడ్జ్. రోల్ ఆఫ్ ఎ జడ్జ్లో నేను ఒక భాగం, నేను కూడా ఒక జడ్జినే. క్లాస్ కొట్టడానికి చెప్పలేదు, మీకు తెలపడం కోసం చెప్పాను. నేను ఒక జడ్జినే. అయితే ఒక జడ్జి ఎందుకు సెక్రటరీగా వచ్చారు? మీకోసం. వద్దు, ఇప్పుడు కూడా క్లాప్స్ వద్దు నాకు. ఒక జడ్జి కూడా సెక్రటరీగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా ఏమన్నా వ్యవస్థలలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలి, చదువుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, ముసలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి. అన్ని వర్గాలు, కులము, మతము, పేద, ధనిక,
ఏమంటారు మన ఆడ మగ ఇలాంటి వ్యత్యాసం లేకుండా అందరికీ సహాయం అందగలగాలి అనే ఉద్దేశంతో జడ్జెస్ అందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెక్రటరీగా అపాయింట్ చేశారనమాట. జడ్జిగా పనిచేస్తున్న వాళ్ళనే ఒక్కొక్క జడ్జిని ఒక్కొక్క జిల్లాకు సెక్రటరీగా అపాయింట్ చేస్తారు. వాళ్ళ పని ఏంటంటే ఇక్కడ ఇట్లాగా చట్టాల గురించి అవగాహన కల్పించడము, ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది ఉందంటే వెళ్ళి ఆ సంస్థ వాళ్ళతో మాట్లాడి దాన్ని సరిచేయడము, ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఇద్దరిని పిలిపించి వాళ్ళని రాజీ పరచడము, ఏమైనా రాజీ పడదగ్గ కేసులు ఉంటే కనుక వాళ్ళని రాజీ చేయించడం. ఎందుకంటే రాజీ మార్గమే ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు, ఇద్దరిద్దరు కొట్లాడుకొని రొట్టె ఎవరు తింటారు? అట్లా తెలుసు కదా మీకు, రొట్టె కోతి కదా, తెలీదా? తెలుసు కదా. సో అట్లాంటి సందర్భాల్లో కావచ్చు, ఇద్దరు బంధువులు కొట్లాడుతుంటే మూడో బంధువు వచ్చి ఆ కొట్లాటని పెద్ద చేస్తుంటారు కొన్నిసార్లు. అట్లా కొట్లాటలు చిన్నగా ఉన్నప్పుడే మనం తీర్చుకోవచ్చు అనమాట. కోర్టు దాకా వెళ్లకుండా ప్రీ లిటిగేషన్ అని అంటారు దాన్ని, ప్రీ లిటిగేషన్ కేస్. లిటిగేషన్ అంటే కొట్లాట, కోర్టుకి చిన్న సరళమైన భాషలో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. లిటిగేషన్ అంటే కొట్లాట అనుకోండి. ప్రీ లిటిగేషన్ కేసు అంటే కొట్లాటానికన్నా ముందే చిన్నగా వాదలాట అవుతుంది కదా, ఇది నాది ఇది నీది, లేదు నీకు ఆస్తిలో భాగం లేదు పో, నీకు ఉంది పో, లేదు ఈ భూమి నాది నీది కాదు, కొట్లాట వస్తుంది కదా చిన్నది. అప్పుడు కోర్టుకు పోకుండా, ఇది నా హార్ట్ రేట్ చెప్తుంది ఇప్పుడు, అవసరమా? అయితే కొట్లాటలకు పోకుండా మన దగ్గరికి వచ్చినారనుకోండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్కి వచ్చినారనుకోండి, అక్కడ ఒక చిన్న వైట్ పేపర్లో రాసిస్తే చాలు, దాన్ని అవతల వ్యక్తిని పిలిపించి నోటీస్ ఇచ్చి పిలిపించి తగు మాట్లాడి రాజీపరిచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. అది అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, అంటే ఆఫీస్ వ్యక్తులు కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు, వాళ్ళని పిలిచి మనము మాట్లాడచ్చు, తగు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు రాజీ మార్గంలో. ఇంకా చెప్పండి, మీకు సందేహాలు ఉంటే. ఎక్కువసేపు కూర్చున్నారుగా చాలాసేపటి నుంచి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, పర్వాలేదు. నేను ఎంతసేపు అని చెప్తాను, మరి చెప్పమంటే ఇంకా చాలాసేపు చెప్తాను. ఏంటో థ్యాంక్ యూ అంటే ఇంకా చాలని, థ్యాంక్ యూ అంటే ఇంకా మరి వద్దు అని అర్థం. ఏం డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు, ఏం లేవు. మీకైతే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తాను. చాలా ప్రాబ్లమ్స్ అనేటివి మనకు మనిషి జీవితంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎట్లా ఎదురవుతాయంటే, ప్రేమ విషయంలో మోసము, జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మోసము, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల విషయంలో మోసము, జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎప్పుడు కాన్షియస్గా మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఇందాక చెప్పినట్లు ఫస్ట్లో చెప్పుకున్నాం చూసారా, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, మనం ఏం పనులు చేస్తున్నాం. తల్లిదండ్రులకు తెలియకుండా ఏ పనులు చేయరాదు. ఎవ్వరికీ తెలియకుండా ఏదైనా పని చేస్తున్నారంటే అర్థము ఆ పని సరైనది కాదు, అంతే. సింపుల్గా లైన్ అండర్లైన్ చేసుకోండి. పక్కన వాళ్ళకి తెలియకుండా ఏదైనా పని చేస్తున్నామంటే అది సరైన పని కాదు అని. సరైన కాని పని చేసినప్పుడు రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. బయట అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి కూడాను అవగాహన పెంచుకొని జీవితం పట్ల ఎవరికైనా మీకన్నా చిన్న వాళ్ళకు చెప్పగలుగుతారేమో అని. బయట వేరే మగపిల్లలతోటి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వీడియోలు ఒకటే రీల్స్ చేసి 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 పోస్టులు చేస్తుంటారు. నిజమే, సరదానే, ఎవ్వరు కాదనట్లేదు, కానీ ఆ సరదా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అవన్నీ మార్ఫింగ్ చేసే రోజులు వచ్చేసినాయి. ఎంతసేపు అసలు నేనే ఆశ్చర్యపోయాను. డే బిఫోర్ ఎస్టర్డే ఇది ఓపెన్ చేస్తే అంటే ఫోటో ఏమంటారు, DIY ఏదో ఫోటోని చేస్తారుగా, మార్ఫింగ్. ఏం చేస్తారు తెలీదా? ఫోటో మార్ఫింగా? పక్కనే ఉన్న ఒక వాళ్ళు కనిపించారు, చేస్తారా? మనం 2-3 ఫోటోలో ఉంటాము, ఆ పక్కన మనిషిని తీసేయచ్చు మనం ఇప్పుడు, తెలుసా? ఇంత టెక్నాలజీ చూడండి. కాబట్టి మనం రీల్స్ చేయడము, ఫొటోస్ తీయడము, పోస్ట్ చేసినామంటే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినామంటే మనకు మనమే
ప్రాబ్లం రిస్క్లో పడేసుకున్నట్టు లెక్క, సైబర్ క్రైమ్లోకి మనమే ఇన్వైట్ చేసుకున్నట్టు లెక్క. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మైనర్స్ ఎప్పుడు డ్రైవింగ్ చేయరాదు. మైనర్స్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి కూడా శిక్ష. ఇప్పుడు ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడు అది కూడా ఉన్నది. మైనర్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి కూడా జైలు శిక్షే, ఫైన్తో పాటు. ఇంకా అడగండి, పర్వాలేదు. 1-2 ప్రశ్నలు కూడా లేవా? ఏం భయం? నేను ఇంతసేపు ఇంత బాగా మాట్లాడుతున్నాను, భయపెడుతున్నానా ఏంది? పర్వాలేదు, మైండ్లో ఉంటుంది. అడిగితే ఏమనుకుంటారో అని అనుకుంటా ఉంటారు. అడగండి, ఏం పర్లేదు. ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఒక్కటి కూడా అడగరా? ఏమ్మా? సరే, ఇట్ సీమ్స్ మీకు అందరికి నాలెడ్జ్ ఎక్కువ వచ్చేసింది. ఏవైనా ఆర్టికల్స్ అయినా కావచ్చు, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కావచ్చు, తర్వాత ప్రియాంబుల్ కావచ్చు, ఎనీథింగ్ మన కోసం. అదేదో వేరే దగ్గర పుస్తకం ఊరిక తయారు చేసి పెట్టింది కాదు, అది మన కోసం తయారు చేసుకున్న మన పుస్తకం. దాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మన గౌరవం కూడా అంతే పెరుగుతుంది. జై హింద్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ విషయంలో కూడా ఒక్క మాట చెప్తాను. ఇందులో నేను సెక్రటరీ ఎలా ఉంటానో అలాగే చైర్మన్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి హెడ్గా ఉంటారనమాట. వారు ప్రతి జిల్లాకు ఒక్కొక్కరు ఉంటారు. వారు జిల్లా జడ్జీలు అనమాట. జిల్లాకి ఒక హెడ్ ఉంటారు, జిల్లా జడ్జిగా ఉంటారు. వారిని చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అంటారనమాట. వారు ప్రతి జిల్లాకు హెడ్గా ఉండి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకేదైనా మీకోసం, అంటే మీ ఒక్కరి కోసం అని కాదు, చిల్డ్రన్ రైట్స్ కోసం కావచ్చు, లేకపోతే గర్ల్స్ ప్రొటెక్షన్ గురించి కావచ్చు, సిటిజన్స్ కోసం అదర్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటే కావచ్చు, ఫుడ్ అండ్ సేఫ్టీ విషయంలో కావచ్చు. అసలు దీనికి లిమిట్ అనేది లేదు. దేంట్లో అయినా, ఏ ఏరియాలో అయినా ఎక్కడైనా ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకున్నప్పుడు వెంటనే వారి ఇన్స్ట్రక్షన్స్తో కూడా మేము ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో వారు కూడా అంతే మీ మీద ఆలోచన పెట్టుకొని ఉన్నారు. అంటే అందరికీ చదువుకునే పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, వాళ్ళు చక్కగా చదువుకొని ఎదిగినప్పుడే సరైనటువంటి సొసైటీ వస్తుంది అని. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చైర్మన్ గారి పేరు ఎస్ గోవర్ధన్ రెడ్డి, చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు. సో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ఫస్ట్. థ్యాంక్ యూ.